అందరికీ నమస్కారం. కృష్ణారావణ్ గారిని అరెస్టు చేశారు. సరే, ఆయన మాట్లాడింది తప్పు కావచ్చు, దానికి ఏదైనా ఉంటే సరే అరెస్టు చేయడము, కోర్టుకు తీసుకెళ్ళడము, ఇంకా వేరే ఇంకేదైనా చేయవచ్చు. కానీ బెయిల్ ఇస్తూ ఉన్నా కూడా మళ్ళీ అరెస్టు చేయడము, బెయిల్ ఇస్తూ ఉన్నా అరెస్టు చేయడం, ఈ విధంగా 5 సార్లు ఆయనను అరెస్టు చేయడము, బెయిల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది తప్పు. ఇది ప్రజాస్వామ్యము. ఈ విధంగా చేయడము, ప్రజాస్వామ్యంలో ఈ విధంగా చేయడం చాలా పెద్ద తప్పు. మీరు చేస్తున్నది ప్రజాస్వామ్యం కాదు. మరి చాలామంది కూడా రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ను ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చిన తరం బూతులను మాట్లాడుతూ ఉన్నాడు. కరుణాకర్ సుగున్ ఉన్నాడు, ఆయన జీసస్ క్రైస్ట్ను తిడుతూ ఉన్నాడు. లలిత్ కుమార్ ఉన్నాడు, ఆయన తిడుతూ ఉన్నాడు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు చాలామంది బూతులు మాట్లాడుతున్నవారు. గతంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నవి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు. మరి గతంలో ఉన్న మాదిరిగా లేడు. అప్పుడు మతం ముసుగులో లేడు, కానీ ఇప్పుడు మతం ముసుగులో ఉండి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. మీరు ఈ విధంగా చేయడం ప్రజాస్వామ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కూడా కాదు, మీకు కూడా కాదు. అధికారము శాశ్వతము కాదు. కులాల మీద, మతాల మీద జాతిని నిర్మించలేమని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పిండు. కాబట్టి ఆలోచన చేయాలి. అధికారము ఉన్నదని చెప్పి ఇష్టానుసారంగా చేయడము చాలా పెద్ద తప్పు. కృష్ణారావణ్ గారిని అరెస్టు చేయడము ఇది పెద్ద తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో ఇది మీరు దీన్ని తగిన మూల్యము పొందుతారు. జై భారత్.